హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనమైతే ఇసురాలకి అంతాళ్ళు అయితే పెడుతున్నాము. ఎలా పెడుతున్నాం అనేది మీరు కూడా ఒకసారి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి చూద్దాం ఎలా పెడుతున్నాం అనేది. ఇదిగోండి స్టార్టింగ్ అయితే అదిగోండి వలనైతే మేము అలా కట్టుకున్నాం మంచానికైతే. మీకు ఎలా వీలైతే అలా మీరు దానికి కట్టుకునే విధంగా మీరు చేసుకోండి. మేమైతే ఇలా మంచానికి కట్టుకొని అంతాళ్ళు అయితే పైన కట్టేసేసాను. ఇదిగోండి ఇలా అయితే అంతాళ్ళు అయితే కట్టాను. ముందు వల కట్టుకోవాలి, దాని మీద ఏమో ఇట్లా అంతాళ్ళు కట్టుకోవాలి. దీంట్లో కూడా ఇసురాలకి అంతాళ్ళు పెట్టుకోవటంలో కూడా మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒక రకం వచ్చేసి మనకైతే ఇట్లా ఇదిగో నేను కట్టిన ఈ పద్ధతులు అయితే ఒక పద్ధతి. ఇలా ఇంకో పద్ధతి అయితే మనం ఒక సదరం చూసుకొని దాని మీద వలంతా పరుచుకొని నీట్గా మళ్ళీ దాన్ని తాళ్ళు పెట్టుకునే విధానం ఇంకోలాగా ఉంటుంది. మనం ప్రజెంట్ అయితే ఇదిగో ఈ పద్ధతులు అయితే మనం చేస్తున్నాము. ఇదంటే తేలిగ్గా అయిపోయిద్దండి ఒక మనిషితోనే, వేరే వాళ్ళు లేకుండా మనం సింపుల్గా ఒక్కళ్ళమైతే చేసుకోవచ్చు. చూడండి ఒక తాడుకి ఇట్లా 3 తాళ్ళు అయితే వస్తాయి. మెయిన్గా మనకి చూపి నాకెళ్ళి చూపి మెయిన్గా మనం ఇసురాల గుడ్డ పొలగటం ఒకటి పూసకి పారం కట్టడం అయినా పూస కట్టడం అయినా మనం ఎలాగైనా కట్టుకోవచ్చు. కానీ ఇసురాలకి మెయిన్ తలకాయ వచ్చేసి తాళ్ళేనండి. మనం తాళ్ళు ఎంత నీట్గా పెట్టుకుంటామో కరెక్ట్గా తేడా లేకుండా పెట్టుకుంటామో చేప అనేది మనకు బాగా వచ్చిద్ది. లేకుండా మనం ఎలా పడితే అలా కట్టామంటే మాత్రం చేప అనేది రాదు. ఇదే విసురాలకు మాత్రం మెయిన్గా అనతాళ్లే చాలా ముఖ్యము. బాగా గమనించండి మీరు. స్టార్టింగ్ ఈ గుడ్డ అయితేనేమో మనం అనతాళ్ళ మీద కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అనతాళ్ళు ముడేసుకునేటప్పుడు ఇటు చూడండి, ఇదిగో ఈ ముడికి మనం ఇట్లా తాళ్ళు పట్టుకునేటప్పుడు కరెక్ట్గా రావాలంటే ఈ వల మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మనం దీన్ని కొంచెం లూజు పొడుగు పెట్టుకుంటే ఇట్లా మనం లాగినప్పుడు ఈ గుడ్డ కిందకు పోయిద్ది, వల తాళ్ళు అనేవి కరెక్ట్గా వస్తాయి. గమనించండి బాగా. ఇదిగోండి మనం అంతాళ్ళు పెట్టుకునేటప్పుడు ఈ పుల్ల అనేది కొలత పుల్ల అనేది చాలా ముఖ్యము. ఇది కూడా వచ్చేసి కొలత ప్రకారమే ఉంటుందండి. మరీ ఎక్కువ పెట్టుకోకూడదు, అలాగని మరి చిన్నదిగా పెట్టుకుంటే మనకి వాట్ అనేది చిన్నది అయిపోయింది. మనకి 1 2 జాన్లు అంటే ఇంచుమించు ఒక మూర మీద అయితే కొంచెం అయితే తగ్గిద్దండి. అది ఈ కొలత అయితే మనకి కరెక్ట్గా సరిపోయిద్ది. ఏ తాడుకి ఆ తాడు సపరేట్ చేసుకోవాలండి మనం. మనమైతే స్టార్టింగ్ ఒక పోస్ వదులుకోవాలి. చూడండి ముందు దారం ముడేసేటప్పుడు ఒక పూస వదిలి పోస్ తాడుకి ఇలా కొంచెం లూజ్ చేసుకొని చూడండి, ఇదిగోండి పోస్ తాడులో ఇలా పెట్టుకోవాలి. మనం ఈ తాళ్ళు కట్టేటప్పుడు ఈ పద్ధతిలో మనం ఈ తాడు కట్టేటప్పుడు ఇసురాలకి పై భాగం నుంచే తాళ్ళు పెట్టుకొని లోపలికి మనం తిరగేసుకోవాల్సి వచ్చింది. అది కూడా చూడండి. ఇంకొకసారి గమనించండి, మధ్యలో నుంచి తీసాం అంటే తాడుని అలా పురి తీసి పురి మధ్యలో అదిగోండి పురి మధ్యలో నుంచి తాడుని లాగాం. మనకి బిగతారంగా ఉంటుంది, ఇంకా మనకి ఊడకుండా జాగ్రత్తగా ఉంటుంది. మనం ఇది వచ్చేసి మనం ఎంత అనేది మనం ఎక్స్ట్రా వదులుకుంటాము. మనం ఇసురాలకి ఈ తాళ్ళు కట్ చేసేటప్పుడు మనం ఎంత అనేది ఎక్స్ట్రా వదులుకుంటామో అదే మోతాదులో మనం దీన్ని తీసుకోవాలి. ఇదిగోండి మనం ఆడికైతే పెట్టుకున్నామో ఆడికి కరెక్ట్గా పట్టుకొని ఇదిగోండి ఇట్లా ఇట్లా అడ్డంగా మెలికేసుకొని చేతులు అడ్డం వస్తుంది.
ఇప్పుడు ఇలా ఇటు తీసుకురా అయితే. సరే కానీ కానీ ఇలా ఈ తాడుని ఇలా పట్టుకొని ఈ తాడులో నుంచి గుచ్చేసి ఇదిగోండి ఇలా అట్లా టైట్గా లాక్కుంటే ఇంక ఈ తాడు అనేది ఇంక కదలదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే చిన్న వాటు కాబట్టి మామూలుగా అయితే 6 పూసలు పెడతాము. ఇది చిన్న వాటు కాబట్టి ఒక పూస తగ్గించి 5 పూసలు మాత్రమే పెడుతున్నానండి నేను. ఇది చూడండి, ఇట్లా ప్రతి గడికి మనం కొలత అనేది కరెక్ట్గా తీసుకోవాలి, కొంచెం కూడా తేడా అనేది లేకుండా. మళ్ళీ కూడా అలాగేనండి, మధ్యలో నుంచే తీసుకోవాలి. బారు చూపిండి, ఇట్లా సమానంగా. ఇదిగో ఈ ముడికాడ నుంచి మనకు మెయిన్గా ఇదే గుర్తు, ఈ ముడికాడ నుంచి మనం ఈ పూస కట్టే దానికాడికి సమానంగా చూసుకోవాలి. చూసుకొని ఆడికి కరెక్ట్గా అది ఇలా పట్టుకొని ఇలా ఇటు ఎంతైనా మనం లాక్కోవచ్చు. అదేంటంటే మళ్ళీ మనం ముడేసినాక వెనక లాగుతాం కాబట్టి మళ్ళీ కరెక్ట్గా మనకి యాజ్ టీజ్గా సమానంగా సరిపోయిద్ది మనకి. అది అందులోకి వెళ్ళాలా? దీంట్లో నుంచి ఇది గాలం ముడి అంటారండి. బిర్రుగా అలా లాక్కోవటం. చూడండి, 2 సమంగా వచ్చాయి. చూడండి, ఇదిగోండి, చూసారా ముడి కూడా నీట్గా వచ్చేసింది. ఇట్లా వచ్చేస్తుంది చూడండి. ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చినా దాన్ని మళ్ళీ ఓడ తీసుకొని మనం కరెక్ట్గా చేసుకోవాలి. అలా కాకుండా మనం ఎలా పడితే అలా పెట్టుకున్నామంటే మాత్రం చేప కింద నుంచి వెళ్ళిపోయే ప్రమాదం అండి. చేప అనేది రాదు ముందు. మెయిన్ మనకి ఇసురు వాళ్ళకి సంబంధించినంత వరకు ఈ అనతాళ్ళు, ఇది ఈ ముళ్ళలో మనం తర్వాత పైన అనతాళ్ళు మొత్తం కూర్చి ఎలా ముడేస్తాం అన్న దాంట్లోనే మెయిన్ వాళ్ళంతా ప్రాసెస్ ఉంటుందండి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక బ్రదర్ అడిగారు కామెంట్లో, కానీ మాకు అర్థం కాలేదండి అనతాళ్ళు ముడి గురించా ఏ దారం అనేది. తర్వాత చూడండి, ఈ మధ్యలోది ఇది వదిలేసి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏ మూడు వేసుకున్నాము అది మూడోది. ఇది చెప్పు. ఇదే విధంగా మనం ప్రతి తాడునైతే ముడేసుకోవాలండి. ఎంత తాడు ఉంటే అంత మనం మెలికేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు 3 తాడులు సమంగా వస్తాయి. ఎక్కడ ఏ తాడు పట్టుకున్నా కానీ చూడండి మనకి 3 కరెక్ట్గా. కాలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం అటు ఇటుగా అవుతుందండి. దాన్ని మాత్రం ఓపిక్గా మీరు ఊడ తీసుకొని జాగ్రత్తగా కట్టుకుంటేనే మనకు చేప అన్నది పోకుండా వస్తుందండి.
ఇదే విధంగా ప్రతి తాడుని ఇదిగోండి సేమ్ ఇదే ప్రకారం చూసుకోవాలండి. మళ్ళీ పూర్తిగా కట్టిన తర్వాత చూపిస్తాం చూడండి వీడియోని. ఇదిగోండి ఇలా తాళ్ళు ఒక్కొక్కటి తీసుకొని సేమ్ అదే కొలత పెట్టుకుంటూ చూడండి. ప్రతి గడికైతే మాత్రం పుల్ల కొలత కంపల్సరీ పెట్టుకోవాలండి. చూడండి ప్రతిదీ మధ్యలోకే, తాడు మధ్యలోకే. ఇదిగో చెప్పాను కదండి మీకు, మనం స్టార్టింగ్లో ఎంతైతే వదులుకుంటున్నామని చెప్పానో అదే కొలతతోటి స్టార్టింగ్ది మాత్రం మళ్ళీ ప్రతి తాడుకి మనం స్టార్టింగ్లో వదులుకోవాలి. దీని తర్వాత వచ్చే 2 తాళ్ళని మనం దీని కొలతతో అయితే చూసుకుంటే వల అనేది హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి వల అయితే పూర్తయిపోవచ్చింది. లాస్ట్ తాడు అండి ఇది. ఇది క్లారిటీగా చూపిద్దాం. ప్రతిదీ కూడా ఇంకా సేమ్ అలాగే ముడేసుకోవటం. ఇంకా అంతే, ఇంకా టైట్గా లాక్కుంటే సరిపోద్ది. అంతా పైన అంతా హెవీగా ఉంటుంది కాబట్టి మొత్తం మనం వీడియోలో చూపించలేము. 1 2 3 4 ఈ ముడేసుకునేది కూడా మనం పూసమెట్టి మనం సింగిల్గా వదిలే కన్నుకే మనం ముడేసుకోవాలి. పూసున్న కన్నుకి వేసుకోకూడదు. దానికి వేసుకుంటే మనకి మళ్ళీ ఇబ్బంది అయింది, పూస అటు ఇటు జరగదు. ఇదిగో ఈ ముడి చెప్తా, దగ్గరికి పెట్టు. నువ్వు కొద్దిగా చూడండి ఈ ముడి ఇంకోసారి క్లారిటీగా చూపిస్తున్నాను. ఇదిగోండి అలా సమంగా కొలత చూసుకున్న తర్వాత కానీ చూడండి ఇంకొంచెం అంటే అక్కడికి ముడి లాక్కున్నారండి, ముందుకు లాక్కొని తర్వాత 3-4 మెలికలు ఇంకా వేస్తున్నారు. అటు చూడండి మళ్ళీ ఆ ముందు ఎగస్ట్రాగా కొంచెం ముడి లాక్కున్నారు కదండి తాగి. అదిగోండి అది అందులో లోపల కానీ బిర్రుగా లాక్కోవడమేనండి. ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాము. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదూ. ఇంకంతేనండి, ప్రతి ఒక్క ముడి అలా వేసుకుంటూ వెళ్ళటమే. ముందు చేసేటప్పుడు అయితే మాకు కూడా చాలా కష్టంగా అనిపించిందండి. ఇప్పుడైతే అవలీలుగా అయిపోతుంది. అంటే అంతా నాకు రావులేండి, ఆయనకే వచ్చు. చూడండి లాస్ట్ మనం ఇంకో విషయం కూడా అండి, మనం ఈ తాళ్ళు పూర్తయ్యేదాకా పోస్తాడును మాత్రం మనం కట్ చేసుకోకూడదు. ఆ విషయం కూడా మీరు అంతాళ్ళు కట్టేదాకా పోస్తాడు అసలు కట్ చేయకూడదు. కానీ కాటుతా చెప్పు. అదే అయిపోద్ది, లెంత్ అయితే ఇంకేం లెంత్ అయితే కొద్దిగా కట్ చేసుకున్నాను. 1 2 లాస్ట్లో వచ్చేలాగా మనకి 1 2 పోస్టులు ఎక్స్ట్రా వచ్చినా మనం ఇంకా వాటిని అడ్జస్ట్ చేసుకోవటమేనండి. ఇంకా కొంచెం అంటే అంతా అడుగుగా
టైట్గా ముడేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంది. అలా 3 కొలత పెట్టుకొని చూసుకోవాలండి ప్రతిదీ. ఇంకంతే అండి, వల అయితే పూర్తయింది అంతాళ్ళు పెట్టడం. చూడండి, ఇదండి అంతాళ్ళు పెట్టే విధానం. మేము పెట్టే విధానం అయితే ఇదండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.